హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు మనం బ్లెజమ్ 7 అంటే సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ రీడర్‌లోని సెమిస్టర్ 2 అందులోని ఫస్ట్ యూనిట్ అయినటువంటి 'ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్' అనేటువంటి లెసన్‌ని మనము స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి ఫేస్ షీట్‌ని మనం ఇంతకుముందు వీడియోలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, లెట్ అస్ స్టార్ట్ ద లెసన్ 'ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్'. సో, ఈ వీడియోలో మనం ఈ లెసన్ యొక్క కంప్లీట్ ఎక్స్‌ప్లనేషన్, తర్వాత గ్లోసరీ, తర్వాత రీడింగ్ కాంప్రిహెన్షన్, తర్వాత క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. లెట్ అస్ స్టార్ట్ ద లెసన్ 'ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్'. వీవింగ్ అంటే చేనేత అంటామనమాట. అంటే నేత నేయడం. అంటే బట్టల్ని తయారు చేయడం. బట్టల్ని అల్లడం. దీన్నే మనం వీవింగ్ అనేసి అంటాం. చేనేత అంటే చేతితో నేసేటువంటి దాన్ని చేనేత అంటారు. ఇది ఒక ఆర్ట్. ఆర్ట్ అంటే కళ. సో, కళలు అంటే డాన్స్ వేయడము, మ్యూజిక్, ఇంకా శిల్పాలు చెక్కడము, అలాగే పాటరీ అంటే మంచి మంచి కుండల పైన అలాంటి వాటిపైన మంచి డిజైన్స్ చేయడము, ఇంకా బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు చేయడము. ఇవన్నీ కూడా ఏంటంటే ఆర్ట్స్ అన్నమాట. సో, ఇలాంటి ఆర్ట్స్‌కి సంబంధించిందే ఈ వీవింగ్ అనేది కూడా. సో, ఈ లెసన్ దేని గురించి అంటే వీవింగ్ అనేటువంటి ఒక కళ గురించి. అంటే చేనేత అనేటువంటి ఒక ఆర్ట్ గురించి మనకి ఈ లెసన్‌లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? రైట్. My English teacher had taken the class for a case study to Mangalagiri, which is one of the most famous tours in Guntur district. సో, మై ఇంగ్లీష్ టీచర్ అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది ఒక స్టూడెంట్. ఓకేనా? ఒక స్టూడెంట్ తన ఇంగ్లీష్ టీచర్ తనని, ఇంకా తన క్లాస్ చిల్డ్రన్‌ని అందరిని కూడా ఒక కేస్ స్టడీ కోసము ఒక ప్లేస్‌కి తీసుకువెళ్ళడం జరిగింది. సో, ఆ ప్లేస్ ఏంటి చెప్పండి? ఆ ప్లేస్ ఏంటి అంటే మంగళగిరి. సో, ఈ మంగళగిరి అనేటువంటిది ఎక్కడుంది? చెప్పండి? ఈ మంగళగిరి అనేటువంటిది గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉందనమాట. సో, ఇది చాలా ఫేమస్ ప్లేస్ మంగళగిరి అనేది. సో, చాలా ఫేమస్ ప్లేస్ ఇది. ఎందుకని అంటే అక్కడ చేనేత అనేది చాలా గొప్పగా ఉంటుంది. సో, కేస్ స్టడీ అంటే ఏంటి అంటే డీటెయిల్ స్టడీ ఆఫ్ ఏ స్పెసిఫిక్ సబ్జెక్ట్. అంటే కేస్ స్టడీ అనేది ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ గురించి మనం డీటెయిల్డ్‌గా స్టడీ చేసేదాని కోసము ఆ ప్లేస్‌కి వెళ్ళి దాని గురించిన ఇన్ఫర్మేషన్‌ని మనం తీసుకోవడం. దాన్ని మనం కేస్ స్టడీ అనేసి అంటాం. సో, ఇక్కడ కూడా ఒక క్లాస్‌లో ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ టీచర్ ఒక కేస్ స్టడీ కోసము ఆ క్లాస్ స్టూడెంట్స్ అందరిని తీసుకొని మంగళగిరి అనేటువంటి ఒక ఫేమస్ టౌన్‌కి, అది ఎక్కడుంది అంటే గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉంది. అక్కడికి తీసుకొని వెళ్ళడం జరిగిందనమాట. వి వెంట్ టు మంగళగిరి. వి అంటే ఎవరిక్కడ? స్టూడెంట్స్ అండ్ దేర్ ఇంగ్లీష్ టీచర్. ఓకే. వి వెంట్ టు మంగళగిరి, వన్ ఆఫ్ ద ఫేమస్ టౌన్స్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఫేమస్ టౌన్ ఏంటది? మంగళగిరి. అక్కడికి వాళ్ళు వెళ్లారు. అలాంగ్ విత్ అవర్ ఇంగ్లీష్ టీచర్ ఆన్ ఏ కేస్ స్టడీ. సో, కేస్ స్టడీ కోసము వాళ్ళందరూ కలిసి వాళ్ళ యొక్క ఇంగ్లీష్ టీచర్‌తో పాటు ఎక్కడికి వెళ్లారు? గుంటూరు డిస్ట్రిక్ట్‌కి వెళ్లారు. ఫస్ట్ వి కన్సల్టెడ్ ఏ మాస్టర్ వీవర్. కన్సల్టెడ్ అంటే ఏంటి? మెట్. ఓకేనా? ఫస్ట్ వాళ్ళు ఎవరిని కలిసారు? ఒక మాస్టర్ వీవర్‌ని కలిసారు. మాస్టర్ అంటే స్కిల్డ్ పర్సన్. అంటే ఈ చేనేత అనేటువంటి దాంట్లో చాలా నైపుణ్యం కలిగినటువంటి ఒక వీవర్‌ని వాళ్ళు మీట్ అయ్యారు. వీవర్ అంటే ఈ వీవింగ్ చేసేటువంటి వాళ్ళని వీవర్ అనేసి అంటారనమాట. సో, ఫస్ట్ వాళ్ళు ఎవరిని కలిసారు? దే మెట్ వన్ స్కిల్డ్ వీవర్. అతని పేరేంటి అంటే వీరయ్య. సో, ఆ మాస్టర్ వీవర్ యొక్క పేరేంటి? వీరయ్య. సో, ఎందుకు అతన్ని కలిసారు చెప్పండి? ఫర్దర్ డీటెయిల్స్ వేర్ టు గో. అంటే ఎందుకు ఆ మాస్టర్ వీవర్‌ని కలిసారు అంటే, సో, ఎక్కడికి వెళ్ళాలి మనం ఇన్ఫర్మేషన్ పొందేదానికి అనేసి వాళ్ళకొక గైడ్‌లాగా ఉపయోగపడేదానికి వాళ్ళు వీరయ్య అనేటువంటి ఒక మాస్టర్ వీవర్‌ని కలవడం అనేది జరిగింది మొదటగా. హూమ్ టు మీట్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని కలవాలి? వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకునేదానికి. మిస్టర్ వీరయ్య కార్డియల్లీ వెల్కమ్డ్ అస్. కార్డియల్లీ అంటే ఏంటి? హార్టిలీ, ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీగా, చాలా మనస్ఫూర్తిగా మిస్టర్ వీరయ్య అనేటువంటి ఆ స్కిల్డ్ వీవర్ వాళ్ళందరినీ కూడా అంటే స్టూడెంట్స్‌ని, ఇంకా
వాళ్ళ టీచర్‌ని చాలా మంచిగా అతను స్వాగతం పలికాడు. హీ సెడ్ మంగళగిరి ఈజ్ ఏ ఫేమస్ ఫర్ ఇట్స్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్. మెనీ ఫ్యామిలీస్ లివ్ ఆన్ ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ హియర్. సో హీ అంటే ఎవరు చెప్పండి? హూ డస్ హీ రెఫర్ టు హియర్? హీ రెఫర్స్ టు మిస్టర్ వీరయ్య హూ ఈజ్ ఏ మాస్టర్ వీవర్. ఆయన ఏమని చెప్తున్నారు అంటే మంగళగిరి అనేటువంటిది చాలా ఫేమస్. దేనికోసం చెప్పండి? శారీస్‌కి, ఇంకా ఫ్యాబ్రిక్స్‌కి. ఫ్యాబ్రిక్స్ అంటే ఏంటి? క్లాత్స్ అనమాట. అంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా! వాటన్నిటిని కలిపి మనం ఫ్యాబ్రిక్స్ అనేసి అంటాం. ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్. సో హ్యాండీక్రాఫ్ట్ అంటే తెలుసా? మేకింగ్ డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ బై హ్యాండ్. సో హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో తయారు చేసేటువంటి వస్తువులనమాట. వాటిల్ని మనం హ్యాండీక్రాఫ్ట్స్ అనేసి అంటాం. సో ఇక్కడ శారీసు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా దేనితో తయారు చేస్తారు? చేత్తోనే తయారు చేయడం జరుగుతుందనమాట. సో వాటికి ఈ మంగళగిరి అనేది చాలా ఫేమస్. చాలా ఫ్యామిలీసు ఈ నేత నేయడము అంటే వీవింగ్ అనేటువంటి ఒక ఆర్ట్ పైనే వాళ్ళు బతుకుతూ ఉన్నారనమాట. దానికి సరి అయినటువంటి ఆదరణ లేకపోయినా, దానివల్ల వచ్చేటువంటి ఇన్‌కమ్ చాలా తక్కువైనా కానీ, వాళ్ళు ఆ వీవింగ్‌నే నమ్ముకొని, ఆ చేనేతని నమ్ముకొని, వాళ్ళు వాళ్ళ యొక్క బతుకుల్ని కొనసాగిస్తూ ఉన్నారనమాట. ఆ మంగళగిరి అనేటువంటి ప్లేస్‌లో. ఎక్కడుంది ఈ మంగళగిరి చెప్పండి? ఈ మంగళగిరి అనేది మన రాష్ట్రంలోనే ఉంది. సో, మన రాష్ట్రంలోని గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఒక ఫేమస్ ప్లేస్ అనమాట ఇది. ఓకేనా? ఎందుకిది ఫేమస్ అంటే శారీస్‌కి, ఫ్యాబ్రిక్స్‌కి అవి హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడేటువంటి ప్లేస్ కాబట్టి ఇది చాలా ఫేమస్ అనమాట. ఓకేనా? రైట్. వి ఆస్క్డ్ హిమ్. వి అంటే ఎవరిక్కడ? స్టూడెంట్స్ అండ్ దేర్ ఇంగ్లీష్ టీచర్. కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ అబౌట్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ మంగళగిరి? సో, మీరు ఈ మంగళగిరి బట్టల గురించి, క్లాత్స్ గురించి మాకు కొంచెం చెప్తారా? అనేసి చాలా రెస్పెక్ట్‌గా మేము వాళ్ళనడిగాము అనేసి ఆ స్టూడెంట్స్ మనకు చెప్తున్నారు. హీ ఎక్స్‌ప్రెస్డ్ హిస్ గ్రాటిట్యూడ్ ఫర్ అవర్ కన్సర్న్ ఫర్ దెమ్ అండ్ రెస్పాండెడ్ మోస్ట్ పాజిటివ్‌లీ. గ్రాటిట్యూడ్ అంటే థాంక్‌ఫుల్‌నెస్. హీ అంటే ఎవరిక్కడ? హీ అంటే మిస్టర్ వీరయ్య. సో, మిస్టర్ వీరయ్య ఫస్టు థాంక్స్ చెప్పాడు. సో, థాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. బట్ మీరు మాత్రం మా గురించి వరీ అవుతున్నారు. ఇంకా మా గురించి కొంత ఇన్ఫర్మేషన్ సేకరించాలని వచ్చారు కాబట్టి, సో, మీకు చాలా థాంక్స్ అని చెప్పేసి, సో, వాళ్ళు అడిగినటువంటి క్వెషన్‌కి తను ఆన్సర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే ఏమిటి వాళ్ళు అడిగిన క్వెషన్? ఆ ఫ్యాబ్రిక్ ఆఫ్ మంగళగిరి గురించి చెప్పండి అనేసి వాళ్ళు అడిగినటువంటి క్వెషన్‌కి అతను చాలా పాజిటివ్‌గా స్పందిస్తూ వాళ్ళకి థాంక్స్ చెప్పుకొని, తర్వాత దానికి ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేశాడనమాట. దిస్ ఫ్యాబ్రిక్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ వీవింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పిట్ లూమ్స్. పిట్ అంటే ఏంటంటే గుంతలనమాట. సో, లూమ్స్ అంటే మగ్గాలు. మగ్గం అంటారనమాట. మగ్గం అంటే ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్ మేకింగ్ మెషిన్. అంటే ఇదంతా కూడా వుడ్ తోటే అక్కడక్కడ కొంచెం ఐరన్ యూజ్ చేయబడి తయారైనటువంటి ఒక మెషిన్ ఇది. అంటే ఇది పవర్ లూమ్ కాదు. పవర్ లూమ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాండ్లూమ్. సో, హ్యాండ్లూమ్ అంటే ఇక్కడ కంప్లీట్‌గా వాళ్ళు తమ యొక్క ఫిజికల్ ఎఫర్ట్స్‌ని బట్టి వాళ్ళు కాళ్ళు, చేతులు ఆడిస్తూ సో, చేసేటువంటిదే తయారు చేసేటువంటి క్లాత్స్‌కి యూజ్ చేసేటువంటి మెషిన్‌ని హ్యాండ్లూమ్ అనేసి అంటారు. అదే పవర్ లూమ్ అంటే అట్లా కాదనమాట. పవర్ లూమ్ అంటే ఏంటంటే జస్ట్ వాళ్ళు స్విచ్ ఆన్ చేయగానే ఆ పవర్ లూమ్ అనేది తను నేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. బట్ ఇట్ నీడ్స్ సమ్ అసిస్టెన్స్ ఆఫ్ ఎ పర్సన్. ఒక పర్సన్ దగ్గరుండి అక్కడేమన్నా దారాలు ఏమన్నా తెగిపోతుంటే వాటిల్ని సరిచేస్తూ ఉండడమే అక్కడ మనిషి పని. కానీ హ్యాండ్లూమ్‌లో అలా కాదు. ఇక్కడ చాలా వర్క్ అనేటువంటిది మనిషే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, కాబట్టి లూమ్ అంటే ఫ్యాబ్రిక్ మేకింగ్ మెషిన్. ఇంకా పిట్ లూమ్ అంటే ఏంటంటే ఒక చిన్న గుంతలాగా ఉంటుందనమాట. ఆ గుంతలో వాళ్ళు దిగి దాంట్లో ఉన్నటువంటి ఎక్విప్‌మెంట్ ద్వారా వాళ్ళు నేత నేయడం అనేది చేస్తారు. మీకొక పిక్చర్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. చూడండి ఇక్కడ ఒక వీవర్ ఉన్నారు ఆమె. ఇక్కడ చూసారా ఒక గుంటలాగుంది. యెస్. ఇలాంటి స్ట్రక్చర్‌ని ఏమంటారు అంటే పిట్ లూమ్ అనేసి అంటారనమాట. ఏమంటారు దీన్ని? పిట్ లూమ్. చూసారా? ఒక గుంటలాగా తవ్వుకొనున్నారు. సో, ఇక్కడ కొన్ని తాడులవన్నీ కట్టి, సో, ఇక్కడ దీన్ని అచ్చు అంటారనమాట. ఈ విధంగా ఉంది చూసారా వైట్‌గా? దీన్ని అచ్చు అంటారు. ఈ విధంగా వచ్చింది చూసారా స్ట్రక్చర్ ఇక్కడంతా కూడా ఇదంతా కూడా డాబీ అనేసి అనడం జరుగుతుంది. సో, ఈ విధంగా వాళ్ళు కిందకి దిగి, గుంతలో దిగి, అక్కడ ఒక 2 పావుకోళ్ళు అనేటువంటివి
2 ఉంటాయన్నమాట. వాటి ద్వారా ఆమె తన కాళ్ళని ఆల్టర్‌నేట్‌గా ఆడిస్తూ తను నేత నేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా పిట్ లూమ్ అంటే? ఓకేనా? రైట్. ఇట్ టేక్స్ మచ్ టైమ్ టు వీవ్ అండ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ పేషెన్స్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ రెడీ. సో, మనం ఒక ఫ్యాబ్రిక్‌ని ఈ పిట్ లూమ్స్ ద్వారా తయారు చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి. సో, చాలా కష్టపడితే కానీ మనకి ఫ్యాబ్రిక్ అనేది ఈ హ్యాండ్లూమ్స్ ద్వారా రెడీ అయ్యి బయటికి రాదు. మంగళగిరి శారీస్ ఆర్ స్పెషల్ ఫర్ దేర్ క్వాలిటీ అండ్ ద ప్రాసెస్ వి ఫాలో. సో, మంగళగిరి శారీస్ అనేవి ఎందుకంత స్పెషల్ అంటే వాటి యొక్క క్వాలిటీ అంత బాగుంటుందనమాట. అంతే కాకుండా ఏదైతే ప్రాసెస్ వాళ్ళంతా కూడా ఫాలో అవుతున్నారో అది మరెక్కడ కూడా జరగదనమాట. అందువల్లే ఆ మంగళగిరి శారీస్ అంత స్పెషల్ అనమాట. ద క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిపెండ్స్ అపాన్ ద యార్న్ వి యూజ్. అంటే యార్న్ అంటే ఏంటంటే దారం అంటాము. థ్రెడ్స్. యార్న్ అంటే థ్రెడ్ అనమాట. క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే తయారయ్యేటువంటి క్లాత్ యొక్క క్వాలిటీ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి థ్రెడ్స్ పైన ఆధారపడి ఉంటుంది. దాన్నే యార్న్ అంటారు. అంటే మంచి క్వాలిటీగా ఉండేటువంటి ఆ యార్న్‌ని యూజ్ చేసి వాళ్ళు ఆ యొక్క ఫ్యాబ్రిక్స్‌ని తయారు చేయడం అనేది జరుగుతుందనమాట. జనరల్లీ వి పర్చేజ్ కాటన్ యార్న్ ఫ్రమ్ డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్ అండ్ జరీ ఫ్రమ్ సూరత్, మహారాష్ట్ర. జనరల్‌గా అక్కడున్నటువంటి వీవర్స్ వాళ్ళు కాటన్ యొక్క యార్న్ అంటే కాటన్ థ్రెడ్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారు అంటే డిఫరెంట్ మిల్స్ ఫ్రమ్ అవర్ స్టేట్. మన స్టేట్‌లోనే ఉన్నటువంటి కొన్ని కాటన్ మిల్స్ నుంచి వాళ్ళు కాటన్ యార్న్‌ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. మరి జరీ, జరీ అంటే ఏంటంటే ఇందులో కొంచెం గోల్డ్‌ని మిక్స్ చేసినటువంటి థ్రెడ్ అనమాట ఇది జరీ అనేది. గోల్డెన్ థ్రెడ్ అని కూడా అంటారు. అంటే ఫుల్ గోల్డ్ ఉండదు. కాకపోతే కొంచెం గోల్డ్ మిక్సింగ్ అనేటువంటిది ఈ జరీ అనేటువంటి దాంట్లో ఉంటుంది. సో, ఇప్పుడు ప్రెజెంట్ కూడా ఈ జరీ అనేటువంటిది ఒరిజినల్‌గానే వస్తుంది. బట్ కొన్నిట్లో మాత్రము జస్ట్ ఫేక్ జరీ అనేసి అది పెట్టేస్తున్నారు. కానీ ఒరిజినల్ జరీ అయితే ఏమవుతుందంటే, మనం ఆ జరీనంతా కూడా తీసుకొని మనం గనక కాల్చాము అంటే, దాంట్లో కొంత లిమిట్‌లో మనకి కొంచెం బంగారం అనేది రావడం కూడా జరుగుతుంది. అది ఈ జరీ యొక్క స్పెషాలిటీ. అంటే ఈ జరీ అనేటువంటిది ఒక థ్రెడ్ లాగా ఉంటుందనమాట. ఆ థ్రెడ్‌ని వాళ్ళు తయారు చేసేటప్పుడు దాంట్లో కొంచెము గోల్డ్‌ని కూడా మిక్స్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్లే ఈ జరీ శారీస్ అనేటువంటివి చాలా కాస్ట్ అవుతాయన్నమాట. జనరల్‌గా ఇలాంటి జరీ శారీస్ అన్నీ కూడా మ్యారేజెస్‌కి, ఇంకా బాగా రిచ్‌గా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క స్టేటస్ సింబల్‌గా వాళ్ళు ఇట్లాంటి శారీస్ అన్నీ కూడా కట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జరీని వాళ్ళు ఎక్కడి నుంచి కొంటారు అంటే సూరత్. అదెక్కడుంది సూరత్? మహారాష్ట్ర స్టేట్‌లో ఉందనమాట. అక్కడి నుంచి జరీని వాళ్ళు కొనడం అనేది జరుగుతుంది. "సర్, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ హౌ యూ బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్?" ఆస్క్డ్ వన్ ఆఫ్ అవర్ క్లాస్‌మేట్స్. క్లాస్‌మేట్స్‌లో అంటే మనకిప్పుడు ఒక స్టూడెంట్ చెప్తున్నాడు గదా! ఇదంతా గూడా. వాళ్ళ క్లాస్‌మేట్ క్వెషన్ అడిగాడనమాట. ఎవరిని అడిగాడు చెప్పండి? మర్చిపోకూడదు మనం. ఎవరిని అడిగారు? వీరయ్య. యెస్. వీరయ్యని అడిగాడు. ఏమని అడిగాడు? "సర్, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు బిగిన్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్?" అసలు వీవింగ్ అనే ప్రాసెస్ ఎలా స్టార్ట్ అవుతుందో చెప్పగలరా సార్? అనేసి ఒక స్టూడెంట్ వీరయ్యని అడిగారనమాట. అప్పుడు వీరయ్య ఇలా చెప్తున్నాడు. "ఫస్ట్ ద యార్న్ ఈస్ బాయిల్డ్ ఇన్ ద వాటర్." ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే, ఈ యార్న్ అంతా గూడా వాటర్‌లో బాయిల్ అవుతుంది. మిక్స్‌డ్ విత్ కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా అంటే మన వంట సోడా లాంటిదనమాట. ఆ వాటర్‌లో వాళ్ళేం కలుపుతారు అంటే కాస్టిక్ సోడాని కలుపుతారనమాట. ఫర్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్ అండ్ ఆల్సో బ్లీచ్డ్ టు మేక్ ఇట్ సూటబుల్ డయింగ్. ఏం చేస్తారు అంటే, ఒక 2 గంటల పాటు అలాగే దాన్ని ఉడకబెడతారనమాట. ఆ కాటన్‌ని. ఓకేనా. ఆ యార్న్ అన్నాం కదా! ఆ యార్న్ కాటన్ యార్న్‌ని అలాగే బాయిల్ చేసి, దాంట్లో కాస్టిక్ సోడా వేసి, ఆ తర్వాత దాన్ని బ్లీచింగ్ చేస్తారు. బ్లీచింగ్ అంటే ఏంటంటే, ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ కలర్ టు మేక్ లైటర్ ఆర్ వైట్. దాన్ని పైన కొంచెము మురికిగా ఉన్నటువంటి కలర్ అంతా కూడా పోగొట్టేసి, దాన్ని చాలా వైట్‌గా లేదా లైట్ కలర్‌కొచ్చేలాగా దాన్ని చేయడమే బ్లీచింగ్ అనేసి అంటారనమాట. టు మేక్ ఇట్ సూటబుల్ ఫర్ డయింగ్. డయింగ్ అంటే ఏంటి? కలరింగ్. ఎప్పుడైతే అది కంప్లీట్‌గా వైట్ కలర్‌కి నియర్‌గా వచ్చేస్తుందో, ఆ తర్వాతనే వాళ్ళకి కావాల్సినటువంటి కలర్స్‌ని వాళ్ళు డై చేయగలరు. అంతేకానీ దానికి ఆల్రెడీ ఉన్నటువంటి కలర్ ఉంటే మళ్ళీ వీళ్ళు చేయడం అనేది కుదరదు. అందుకని ఏం చేస్తారు ఫస్టు ఒక 2 గంటల పాటు
కాటన్ థ్రెడ్ ఏదైతే వాళ్ళు కాటన్ యాన్ని డిఫరెంట్ మిల్స్ నుంచి తెచ్చుకున్నారో, దాన్ని వాళ్ళు బాగా బాయిల్ చేస్తారు. ఏ వాటర్‌లో బాయిల్ చేస్తారు అంటే, కాస్టిక్ సోడా ఉన్నటువంటి వాటర్‌లో బాగా బాయిల్ చేసి, తర్వాత దాన్ని బాగా ఎండబెడతారనమాట. అప్పుడు అంటే బ్లీచ్డ్ అంటే ఏంటంటే, ఒక ప్రాసెస్ అది. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, బాగా వైట్‌గా వచ్చేలాగా ఆ యాన్ని వాళ్ళు ఒక ప్రాసెస్ ద్వారా తీసుకొనొస్తారు. ఆ తర్వాత దాన్ని డైయింగ్ అనేది చేయడం జరుగుతుందనమాట. నెక్స్టు మళ్ళీ ఒక స్టూడెంట్ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు చూడండి. "సార్, డూ యూ పర్చేస్ కలర్డ్ యార్న్ ఫర్ వీవింగ్ కలర్డ్ ఫ్యాబ్రిక్స్?" సో, మీరు కలర్‌ఫుల్ యాన్‌ని పర్చేజ్ చేస్తారా? కలర్‌ఫుల్ ఫ్యాబ్రిక్స్‌ని తయారు చేసేందుకు? అనేసి మరొక స్టూడెంట్ అడిగాడనమాట. "నో. డైయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్." దానికేం జెప్పాడంటే వీరయ్య, లేదు లేదు. మేము కలర్డ్ ఫ్యాబ్రిక్స్‌ని ఎప్పుడు కూడా కొనము. వాళ్ళు కొనేదేంటి అంటే, కాటన్ యార్న్స్‌ని తీసుకొనొచ్చి, దాన్ని వాళ్ళే కాస్టిక్ సోడాలో వేసి ఒక ప్రాసెస్ చేసి, వైట్‌గా చేసి, ఆ తర్వాత దానికి డైయింగ్ జేస్తారు. డైయింగ్ అంటే ఏంటంటే, కలరింగ్ అనమాట. కలర్స్ వేయడం దానికి. వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి కలర్స్‌ని వాళ్ళే దానికి వేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? డైయింగ్ అంటే ఏంటి? కలరింగ్. సిగ్నిఫికెంట్ స్టెప్ అంటే ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. డైయింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. దేంట్లో? హ్యాండ్లూమ్ శారీ ప్రొడక్షన్‌లో. అవర్ టెక్నిక్స్ గివ్ ఏ యూనిక్ అండ్ డ్యూరబుల్ కలర్ టు ఫ్యాబ్రిక్. సో, వాళ్ళు యూజ్ చేసేటువంటి టెక్నిక్ ద్వారా ఏమవుతుంది అంటే, ఆ కాటన్‌కి వాళ్ళు వేసేటువంటి కలరింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. వేరే వాటితోటి పోలిస్తే. అంటే డిఫరెంట్ లుక్ వస్తుంది ఆ కలర్ అనేది. ఇంకా ఆ కలర్ అంతా కూడా ఎలా ఉంటుంది అంటే డ్యూరబుల్‌గా ఉంటుంది. అంటే ఏబుల్ టు ఎగ్జిస్టింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే ఆ కలర్ అంత త్వరగా పోదనమాట. చాలా రోజుల వరకి కూడా ఆ కలర్ అలాగే ఉండిపోయేలాంటి టెక్నిక్ అనేటువంటిది వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ డైయింగ్, డైయింగ్ అంటే ఏంటి? కలరింగ్. ఆఫ్టర్ డైయింగ్ ఇట్ ఈస్ వాష్డ్. ఏం చేస్తారు దాన్ని? వాష్ చేసేసి దెన్ డ్రైడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్‌లో దాన్ని ఎండబెడతారనమాట. అండ్ బ్రాట్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ స్పిన్నింగ్. ఆ తర్వాత ఏం చేస్తారు అంటే దాన్ని స్పిన్నింగ్ చేస్తారనమాట. స్పిన్నింగ్ అంటే ఏంటంటే దాన్ని మన రాట్నాలు అంటారు చూసారా? చెరక అంటారు చూసారా? యెస్. దాంతో ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఆ థ్రెడ్ అంతా కూడా నీట్‌గా బాగా చేస్తారనమాట. లోకల్లీ కాల్డ్ ఆసు. దాన్నేమంటారంటే ఆసు అనేసి లోకల్‌గా వాళ్ళు పిలుచుకుంటారు. లేటర్ యార్న్ స్పూల్స్ ఆర్ మేడ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మేకింగ్ ఫ్యాబ్రిక్. తరువాత ఏం రెడీ అయిపోతాయంటే యార్న్ స్పూల్స్ అనేటువంటివి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్‌కి అవి రెడీ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే నథింగ్ బట్ ఇంకా బట్టలు నేసేదానికి రెడీ అయిపోతాయి. చూసారా? దీస్ ఆర్ నథింగ్ బట్ యార్న్ స్పూల్స్ అంటారు. అంటే వాళ్ళు కలర్ వేసి, ఈ విధంగా వాటికి డై వేసి, ఈ విధంగా వాటిల్ని రూమ్ టెంపరేచర్‌లో ఇలాగా నీట్‌గా డ్రైగా చేసేస్తారనమాట. ఇలా చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ అనేటువంటిది ఇంకా వాళ్ళు నేసేదానికి ఉపయోగపడే విధంగా ఉంటుందనమాట. చూసారా? ఇక్కడంతా కూడా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. యెస్. వి వెంట్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ మంగళగిరి అండ్ అబ్జర్వ్డ్ పీపుల్ డూయింగ్ సంథింగ్ విత్ ద యార్న్. తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ టీచర్‌తో కలిసి మంగళగిరి స్ట్రీట్స్‌లోకి వెళ్లారు. అక్కడ వాళ్ళంతా కూడా డిఫరెంట్‌గా పీపుల్ కొంతమంది చేయడం అనేది చూసారనమాట. అది చూసి అప్పుడు వాళ్ళలో ఒకరు అడిగారు, "వాట్ ఆర్ యూ డూయింగ్?" "రామయ్య." ఏ వీవర్ గ్రీటెడ్ అస్ విత్ ఎ స్మైల్ అండ్ రిప్లైడ్, "వి ఆర్ స్ట్రీట్ సైజింగ్." ఒకరు అడిగారనమాట. ఒకరు అక్కడున్నటువంటి ఒక అతన్ని అడిగారు. అతని పేరేంటి అంటే రామయ్య. కాబట్టి ఒకతన్ని ఏమని అడిగారంటే, "వాట్ ఆర్ యూ డూయింగ్?" మీరేం చేస్తున్నారు ఇక్కడంతా ఈ థ్రెడ్స్ అన్నీ గూడా? అనేసి ఒకతన్ని అక్కడున్నటువంటి స్టూడెంట్స్‌లో ఒకరు అడిగారు. అతని పేరేంటంటే రామయ్య. అతనొక వీవర్. అతను చాలా ఒక స్మైల్ తోటే వాళ్ళందరిని గ్రీట్ చేసి అప్పుడు రిప్లై ఇచ్చాడు. ఏం చెప్పాడు అంటే, "వి ఆర్ స్ట్రీట్ సైజింగ్." ఏమంటున్నాడు? స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటున్నారు. స్ట్రీట్ సైజింగ్? కుడ్ యూ ప్లీజ్ టెల్ అస్ వాట్ స్ట్రీట్ సైజింగ్ ఈస్? ఆస్క్డ్ వన్ ఆఫ్ అస్. సో, స్ట్రీట్ సైజింగ్ అంటే ఏంటి? దయచేసి మాకు చెప్తారా? అనేసి ఆ స్టూడెంట్స్‌లో రామయ్యని ఒక స్టూడెంట్ అడిగాడనమాట. దానికి రామయ్య ఇలా చెప్తున్నాడు. రామయ్య టుక్ అస్ టు యాన్ ఓపెన్ ఏరియా. రామయ్య వాళ్ళని ఒక ఓపెన్ ఏరియా అంటే ఖాళీ ప్లేస్ అనమాట. అక్కడికి తీసుకెళ్ళాడు.
వేర్ ద యార్న్ వాస్ స్ప్రెడ్ ఇన్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ వ్యాప్ ఇన్ 25 మీటర్స్. సో, వ్యాప్ అంటే ఏంటంటే వర్టికల్‌గా ఉన్నటువంటి థ్రెడ్స్ అనమాట. అంటే పొడుగ్గా ఉంటాయన్నమాట థ్రెడ్స్. సో, ఒక 25 మీటర్ పొడుగ్గా ఉండేటువంటి థ్రెడ్స్ అన్నీ కూడా వరుసగా వాళ్ళు పెట్టేసున్నారనమాట. ఒక ఓపెన్ ఏరియాలో. ఏ వండర్‌ఫుల్ వ్యూ టు లుక్ ఎట్. అది నిజంగా చూడడానికి చాలా అందంగా ఉంది. ద రేడియన్స్ ఆఫ్ ద కలర్స్ ఇన్ ద బ్రైట్ సన్ లాస్ట్ ఫరెవర్ ఇన్ అవర్ మెమరీ. రేడియన్స్ అంటే షైనింగ్ అనమాట. సో, ఏవైతే అక్కడ థ్రెడ్స్‌ని 25 మీటర్స్ పాటు అలా పొడుగ్గా వదిలేసున్నారో, అవి అంతా కూడా ఎలా ఉన్నాయంటే చాలా షైనింగ్‌గా ఉన్నాయి. ఇంకా సన్ యొక్క కింద అవి చాలా వండర్‌ఫుల్‌గా కలర్స్‌ని అవి షైనింగ్‌తో చేస్తూ ఉంటే, అది మన మైండ్‌లో సో, చాలా రోజుల వరకు మనం మర్చిపోలేమనమాట. అలాంటి మంచి మెమరీ మనకి ఇస్తుంది. అంత బ్యూటిఫుల్‌గా ఉంది అది. చూసారా ఇక్కడ? యెస్. ఇక్కడ చూసారా? దీన్నేమంటారంటే స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటారు. చూసారా? ఇక్కడ కూడా చూడండి. సో, దీన్నే వాళ్ళు మామూలుగా తెలుగులో ఏమంటారంటే అల్లు పట్టడము అనేసి అంటారనమాట. అంటే ఇక్కడ వీళ్ళు ఈ విధంగా అల్లు పట్టి అంటే స్ట్రీట్ సైజింగ్ అంటారు. ఈ విధంగా స్ట్రీట్ సైజింగ్ లేదా అల్లు పట్టడం చేసి, ఆ తర్వాత దాన్నేం చేస్తారు అంటే ఒక ఐరన్ రాడ్‌కి కానీ, లేదా ఒక కా వుడెన్ రాడ్‌కి కానీ దాన్నంతా కూడా ఒక సైడ్ నుంచి చుట్టుకుంటూ వచ్చేస్తారనమాట. చూసారా? యెస్. ఇది. ఈ ప్రాసెస్‌ని ఏమంటారు? ఇంగ్లీష్‌లో అయితే స్ట్రీట్ సైజింగ్ అంటారు. అదే తెలుగులో అయితే అల్లు పట్టడము అనేసి కూడా అంటారనమాట. ఓకేనా? ఆఫ్టర్ డైయింగ్ ద యార్న్ ఈజ్ సన్ డ్రైడ్. సో, డైయింగ్ తర్వాత ఆ యార్న్ అంతా కూడా సన్ కింద బాగా ఎండబెడతారు. అండ్ కోంబ్డ్ టు గెట్ ఇట్ స్టిఫ్ త్రూ స్ట్రీట్ సైజింగ్. తర్వాత ఏం చేస్తారు దాన్నంతా కూడా మన దువ్వెనతో దువ్వినట్లుగా ఎలాంటి చిక్కులు లేకుండా దాన్ని చాలా సాఫీగా తయారు చేస్తారనమాట. దాన్ని మనం స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటామనమాట. ఓకేనా? ద స్ట్రీట్ సైజింగ్ ఈజ్ ద ఎక్స్‌టెన్షన్ ఆఫ్ వ్యాప్. స్ప్రేయింగ్ ఆఫ్ స్టార్చ్ అండ్ బ్రషింగ్ ఫాలోడ్ బై డ్రైయింగ్ టు గెట్ ఇట్ రెడీ. సో, ఈ స్ట్రీట్ సైజింగ్‌లో ఏం చేస్తారంటే, సో, ఆ థ్రెడ్స్ అన్నిటిని కూడా చాలా ఎక్స్‌టెన్షన్‌గా చాలా పొడవుగా పెట్టేస్తారనమాట. దాన్నేమంటున్నారు ఇక్కడ వ్యాప్ అనేసి అంటారు. అప్పుడు వాళ్ళు దానికి స్టార్చ్ అంటే ఏంటంటే గంజి అనమాట. సో, లిక్విడ్ ఫ్రమ్ కుకింగ్ రైస్ అంటాం కదా! అంటే గంజి. అలాంటి గంజినంతా కూడా పెట్టి, తర్వాత దానికి బ్రషింగ్ అంతా కూడా చేసి, దాన్ని చాలా గట్టిగా కొంచెము దానికి థిక్‌నెస్ వచ్చేలాగా చేస్తారనమాట. సో, స్ప్రేయింగ్ ఆఫ్ స్టార్చ్ అండ్ బ్రషింగ్ ఫాలోడ్ బై డైయింగ్ టు గెట్ ఇట్ రెడీ. అప్పుడది రెడీ అవుతుంది. వి నీడ్ యాన్ ఓపెన్ అండ్ స్పేషియస్ ప్లేస్ ఫర్ స్ట్రీట్ సైజింగ్ కదా! సో, మనం ఆ స్ట్రీట్ సైజింగ్‌కి మనం ఖచ్చితంగా చాలా ఓపెన్ ప్లేస్ అనేది కావాలి. చూడండి ఒక 25 మీటర్స్ లాంగ్ వరకి ఇలా ఉంటుందనమాట. సో, దానిపైన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ స్ట్రీట్ సైజింగ్ అనేది చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళకేం కావాలి? చాలా ఓపెన్ స్పేస్ అనేటువంటిది కావాలి. నెక్స్ట్ ద వ్యాప్ ఈస్ రోల్డ్ ఆన్ యాన్ ఐరన్ రాడ్ విచ్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ఎ లూమ్ టు వీవ్. సో, తర్వాత ఏం చేస్తారు అంటే, ఆ వ్యాప్‌నంతా కూడా వాళ్ళు ఒక ఐరన్ రాడ్‌కి అలా రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలాగా ఆ రాడ్‌కి మొత్తం కూడా వాళ్ళు చేసుకున్న తర్వాత దాన్ని ఇది ఎక్కడ ఫిక్స్ చేస్తారంటే లూమ్‌కి ఫిక్స్ చేస్తారు. లూమ్ అంటే చెప్పాను కదా! మగ్గం అంటారు. సో, చూసారా? ఈ స్ట్రక్చర్‌ని ఏమంటారంటే లూమ్ అంటారు. సో, ఇక్కడ ఉంటుందనమాట. ఏముంటుంది? ఆ ఐరన్ రాడ్ కానీ లేదా ద వుడెన్ లాగ్ లాంటిది ఇక్కడుంటుందనమాట. ఓకేనా? దాన్ని జనరల్‌గా ధోని అనేసి అంటారు. ధోని అంటే క్రికెట్ ధోని కాదు. ఇది మామూలు ధోని అనమాట. సో, నౌ ఇట్ ఈస్ ఆల్ సెట్ ఫర్ ద వీవింగ్. సో, ఏదైతే ఐరన్ రాడ్ ఉందో, ఐరన్ రాడ్‌ని జనరల్‌గా తెలుగులో ఏమంటారంటే ధోని అనేసి అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది లోకల్ టర్మ్ అనమాట. ధోని అనడం. నౌ ఇట్ ఈస్ ఆల్ సెట్ ఫర్ ద వీవింగ్. ఇప్పుడు ఆ వీవింగ్ చేయడానికి రెడీ అయిపోయింది. హి యాడెడ్ పాయింటింగ్ టు ద లాంగ్ స్ట్రెచ్డ్ యార్న్ విచ్ వాస్ రిచ్ అండ్ కలర్‌ఫుల్. సో, హి అంటే ఎవరు చెప్పండి ఇక్కడ? రామయ్య. ఆయన ఇంకా యాడ్ చేశాడు. దాన్ని పాయింట్ ఔట్ చేస్తూ ఆ థ్రెడ్స్ అన్నిటిని కూడా సో, విచ్ వాస్ రిచ్ అండ్ కలర్‌ఫుల్. అది చాలా చూడడానికి అందంగా కలర్‌ఫుల్‌గా ఉంది. దాన్ని చూస్తూ నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ వీవింగ్. నౌ ఇట్ ఈస్ రెడీ ఫర్ వీవింగ్ అనేసి ఆయన చెప్పారు. నెక్స్ట్ వి వర్ హ్యాపీ ఎక్స్‌ప్లోరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ వీవింగ్ ఆన్ ద లూమ్స్. సో, ఎక్స్‌ప్లోరింగ్ అంటే ఏంటి? ఎంక్వైర్ ఇంటూ, డిస్కస్ ఇన్ డీటెయిల్. సో, స్టూడెంట్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే, వాళ్ళు ప్రాసెస్ ఆఫ్ వీవింగ్ ఆన్ ద లూమ్స్ గురించి చాలా క్లియర్‌గా ఎంక్వైర్ చేసుకుంటూ, చాలా నీట్‌గా తెలుసుకుంటూ, డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. అందుకనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట.
వి వెంట్ ఆన్ టు విజిట్ అనదర్ హౌస్ ఇన్ మంగళగిరి. సో, ఆ మంగళగిరిలోనే మరొక హౌస్‌ని చూసేదానికి వెళ్లారనమాట వాళ్ళు. దేర్ వి నోటిస్డ్ ఎ మ్యాన్ వర్కింగ్. అక్కడ వాళ్ళు ఒక పర్సన్ వర్క్ చేస్తూ ఉండడం చూసారు. వన్ ఆఫ్ అస్ ఎంక్వైర్డ్, "సర్ వాట్ ఆర్ యూ డూయింగ్?" హి రిప్లైడ్, "ఐ యామ్ వీవింగ్ ఎ శారీ." సో, ఒక స్టూడెంట్ అడిగాడనమాట. ఒక ఇంటికి వెళ్లి అక్కడ అతను పని చేస్తున్నాడు. చూసారా ఇక్కడ ఒక అతను మగ్గం నేస్తూ ఉన్నాడు కదా! అతన్ని అడిగారనమాట. "సర్ వాట్ ఆర్ యూ డూయింగ్?" అనేసి అతన్నడిగితే ఆయన ఏమని రిప్లై ఇచ్చాడంటే, "ఐ యామ్ వీవింగ్ ఎ శారీ." నేను ఒక చీరను తయారు చేస్తున్నాను అనేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఇది మగ్గం అంటారు. అంటే లూమ్ అనమాట ఇది. ఇంకా వచ్చేసి దీన్ని డాబీ అంటారు. డాబీ అంటే ఇక్కడ డిజైన్ వచ్చేదాని కోసము ఇక్కడ ఒక మెషిన్ లాంటి దాన్ని అచ్చు అనేసి అంటారు. అలాంటి దాన్నన్నీ కూడా వాళ్ళు రెడీ చేసుకొని ఉంటారు. దాన్ని మనము డాబీ అనేసి అనడం కూడా జరుగుతుందనమాట. ఇది రాట్నం అంటారు. చూసారా? ఇక్కడ ఈ విధంగా థ్రెడ్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది యాన్ పూల్స్ నుంచి. ఆ తర్వాత చూడండి ఇది నాడి అంటారనమాట. సో, దీని ద్వారా ఏం చేస్తారంటే మనకి ఆల్టర్‌నేట్‌లో ఆ యొక్క థ్రెడ్స్ అన్నీ కూడా వాళ్ళు ఒకటి పైకి, ఒకటి కిందకి ఇలా ఉన్నప్పుడు ఇది ఈ సైడ్ నుంచి ఈ సైడ్‌కి, ఈ సైడ్ నుంచి ఈ సైడ్‌కి వాళ్ళు నేస్తూ ఉండడం జరుగుతుంది. సో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆహ్, క్లాత్ అనేటువంటిది తయారవుతుందనమాట. ఓకేనా? వి అండర్‌స్టూడ్ దట్ హ్యాండ్లూమ్ ఈజ్ ఎ సింపుల్ మెషిన్ యూజ్డ్ ఫర్ వీవింగ్. సో, అప్పుడు అర్థమైంది స్టూడెంట్స్ అందరికి గూడా. హ్యాండ్లూమ్ అంటే ఒక సింపుల్ మెషిన్. అది దేనికి యూజ్ చేస్తారు? వీవింగ్‌కి యూజ్ చేస్తారు. కానీ ఆ మెషిన్ అనేది కరెంట్‌తో పనిచేయదు. మనుషులతోనే పనిచేస్తుంది. ఇట్ ఈస్ ఎ మాన్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్. మాన్యువల్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనుషులే దాన్ని ఆపరేట్ చేస్తారు తప్పితే దానికి కరెంట్ కానీ, పవర్ గానీ ఏమి కూడా ఉండదు. ద ఫ్యాబ్రిక్ విచ్ ఈస్ మేడ్ ఆన్ ద పిట్లూమ్ మగ్గం విత్ ఎ డాబీ అటాచ్‌మెంట్ మెకానిజం ఈస్ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్. సో, ఏదైతే వాళ్ళు పిట్లూమ్ చూసారో మీకు చూపించాను కదా ఫస్ట్‌లో పిట్లూమ్ అనేసి ఒక గుంతలాగుంటుంది. మగ్గం అంటాం. సో, దానికి ఒక డాబీ లాంటి స్ట్రక్చర్ కూడా చూపించాను కదా! సో, అదంతా కూడా ఒక మెకానిజం అనమాట. అదంతా కూడా చాలా యూనిక్‌గా ఉంది. అంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంకా చాలా బ్యూటిఫుల్‌గా కూడా ఉందనమాట. వైల్ వి వర్ గోయింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ మంగళగిరి, వి మెట్ అనదర్ వీవర్ సాంబయ్య హూ వాస్ సెల్లింగ్ హ్యాండ్లూమ్ శారీస్. సో, అప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే స్ట్రీట్స్‌లో అలాగా మంగళగిరిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి మరొక వీవర్ కనిపించాడు. ఆయన పేరేంటి అంటే సాంబయ్య అనమాట. హూ వాస్ సెల్లింగ్ హ్యాండ్లూమ్ శారీస్. ఆయనేం చేస్తున్నాడు? హ్యాండ్లూమ్ శారీస్‌ని అమ్ముతూ ఉన్నాడు. వి ఆస్క్డ్ హిమ్, వై ఈస్ ద ఫ్యాబ్రిక్ ప్రొడ్యూస్డ్ ఇన్ మంగళగిరి స్పెషల్ ఫ్రమ్ అదర్ ఫ్యాబ్రిక్స్. అప్పుడు ఆ స్టూడెంట్స్ అతన్ని అడిగారు. ఎవరిని అడిగారు? సాంబయ్యని అడిగారు. ఏమని అడిగారు? సో, ఎందుకని మంగళగిరిలో తయారైనటువంటి ఫ్యాబ్రిక్‌కే అంటే బట్టలకే ఇంత స్పెషల్ ఏంటి? సో, మిగతా వాటిలకి ఎందుకు అంత పేరు లేదు? అంత స్పెషల్ ఎందుకు కాదనేసి అడిగారనమాట. హిస్ ఎంథూసియాజం వాస్ ఎవిడెంట్‌లీ సీన్ వెన్ హి సెడ్, అంటే ఎంథూసియాజం అంటే అతని యొక్క ఈగర్‌నెస్, ఇంట్రెస్ట్. సో, ఎప్పుడైతే వాళ్ళు అంతలాంటి క్వెషన్ అడిగారో అతను చాలా ఇంట్రెస్ట్‌గా సో, ఆన్సర్ చెప్పేదానికి రెడీ అయిపోయాడు. ఎవిడెంట్‌లీ అంటే క్లియర్‌లీ సీన్ అండ్ అండర్‌స్టూడ్. సో, మనం అతన్ని చూడగానే అర్థమైపోతుంది మనకి. అంటే ఆయన సాంబయ్య అనే ఆయనకి వీళ్ళు క్వెషన్ అడగగానే అతను చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు ఆన్సర్ చెప్పేదానికి. సో, అప్పుడు ఆయన ఇలా చెప్తున్నాడన్నమాట ఆన్సర్. ఏమిటి అంటే ద నిజాం డిజైన్స్ ఈజ్ ఏ యూనిక్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్. నిజాం డిజైన్ అనేటువంటిది ఒక నిజాం డిజైన్ అనేటువంటిది ఒక డిజైన్ ఉందనమాట. ఆ డిజైన్ వచ్చేసి ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్. సో, క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అంటే ఒక డిస్టింగ్విష్ క్వాలిటీ. అంటే ఇలాంటి డిజైన్ అనేటువంటిది నిజాం డిజైన్ అనేటువంటిది ఇంకెక్కడ కూడా దొరకదనమాట. కేవలము ఈ మంగళగిరి శారీస్‌కి మాత్రమే ఈ నిజాం డిజైన్ అనేటువంటిది ఉంటుంది. అందువల్లే అదంత ఫేమస్ అనమాట. ద యూనిక్‌నెస్ ఆఫ్ మంగళగిరి కాటన్ ఈస్ బికాస్ ఆఫ్ ఇట్స్ డ్యూరబిలిటీ. ఇంకా ఈ మంగళగిరి కాటన్‌కి ఎందుకంత ఫేమస్ అది అంటే ద డ్యూరబిలిటీ. అంటే ఎంత మన్నికగా, ఎంత కాలం అవి చక్కగా పనిచేస్తాయి, ఎంత కాలం అవి అంటే చీకు పట్టి చినిగిపోకుండా ఉంటాయంటే చాలా రోజులుంటాయి. అందువల్ల కూడా ఈ మంగళగిరి కాటన్‌కి చాలా పేరుంది. ద ఫ్యాబ్రిక్ ఈజ్ ఓవెన్ ఓన్లీ ఆన్ ఎ పిట్లూమ్. సో, ఈ ఫ్యాబ్రిక్ క్లాత్ అంతా కూడా కేవలము హ్యాండ్లూమ్స్ లేదా పిట్లూమ్స్ ద్వారానే తయారవుతాయి. అండ్ దేర్ ఆర్ నో గ్యాప్స్ ఆన్ ద వీవ్ టువార్డ్స్ ద ఎడ్జెస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అలాంగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ క్రియేటెడ్ ఇన్ మీ మంగళగిరి అలోన్. అంటే సో, వాళ్ళు తయారు చేసేటప్పుడు
వీవింగ్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడ కానీ చిన్న గ్యాప్ కూడా ఉండదనమాట. అంత నీట్‌గా ఎడ్జెస్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా, నీట్‌గా ఉండే విధంగా అసలు క్లాత్ అనేది తయారవుతుంది. అదంతా కూడా కేవలము మంగళగిరిలోనే వాళ్ళు చాలా జాగ్రత్తగా చేయడం వల్ల వాటికి ఆ శారీస్‌కి అంత పేరొచ్చిందనమాట. ద బాడీ అండ్ ద పల్లు. పల్లు అంటే ఏంటంటే పైట అంటారనమాట. జనరల్‌గా ఈ పల్లు ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎంబెలిష్డ్ విత్ జరీ ఆర్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ విత్ నిజాం బార్డర్ అండ్ జియోమెట్రికల్ అండ్ సింపుల్ డిజైన్స్. సో, ఎంబెలిష్డ్ అంటే డెకరేటెడ్ విత్ మోర్ అట్రాక్టివ్. సో, ఈ పల్లు అనేది పైట అంటారు చూసారా? సో, దానిపైన ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేటువంటి వాళ్ళు ఈ జరీ అంటే ఏంటి? గోల్డెన్ థ్రెడ్ అనేసి మనం చెప్పుకున్నాం గదా! సో, ఆ జరీ, గోల్డెన్ థ్రెడ్ వీటిల్ని ఉపయోగించి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వాటిల్లో మెయిన్ డిజైన్ ఏంటి? నిజాం బోర్డర్ అనేటువంటి దాన్ని వాళ్ళు వేసి, దాని పైన చాలా జియోమెట్రికల్ అంటే సో, చాలా చాలా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్‌ని వాళ్ళు వేసి, ఇంకా సింపుల్ డిజైన్స్‌ని వేసి, ఆ పళ్ళు అనేది చాలా అందంగా తయారు చేయడం జరుగుతుంది. ఇంకా ఆ శారీ మొత్తం కూడా అక్కడక్కడ డిజైన్స్ అనేటువంటివి ఉండడం జరుగుతుంది. "సార్, డూ యూ వీవ్ మై శారీస్ ఓన్లీ?" వన్ ఆఫ్ మై క్లాస్‌మేట్స్ ఆస్క్డ్ హిమ్. సో, అప్పుడు ఒక క్లాస్‌మేట్ అడిగారు. ఏమని అడిగారు అంటే, "మీరు కేవలం శారీస్‌నే తయారు చేస్తారా?" అనేసి అడిగాడనమాట. దానికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, "నో, వి వీవ్ నాట్ ఓన్లీ శారీస్ బట్ ఆల్సో ఫ్యాబ్రిక్ ఫర్ డ్రెస్ మెటీరియల్స్, కుర్తాస్, దుపటాస్ అండ్ షర్ట్స్." కాదు కాదు మేము కేవలం శారీస్ మాత్రమే కాదు తయారు చేసేది. మేము డ్రెస్ మెటీరియల్స్‌కి, కుర్తాస్‌కి, దుపట్టాస్‌కి, షర్ట్స్‌కి వీటన్నిటికి కూడా క్లాత్ ఫ్యాబ్రిక్‌ని మేము తయారు చేస్తాం. జోలా బ్యాగ్స్ మేడ్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్ ఆర్ వెల్ నోన్ టు ఎవ్రీవన్. సో, జోలా బ్యాగ్స్ అనేసి ఒక చాలా స్ట్రాంగ్‌గా ఉండేటువంటి బ్యాగ్స్ ఉంటాయి. సో, అవి కూడా మా ఫ్యాబ్రిక్‌తోనే తయారవుతాయి. అవి అందరికీ తెలుసు. సో, అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. హి ప్రౌడ్‌లీ రెస్పాండెడ్. చాలా ప్రౌడ్‌గా ఆయన రెస్పాండ్ అయ్యాడనమాట. "సార్, ఆర్ దీస్ ఫ్యాబ్రిక్స్ చీపర్ థాన్ ఫ్యాబ్రిక్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ పవర్ లూమ్ మిల్స్? కుడ్ యూ ఎక్స్‌ప్లెయిన్?" అవర్ టీచర్ ఆస్క్డ్. సో, వాళ్ళ టీచర్ అంటే టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అతను ఒక క్వెషన్ అడిగారనమాట. ఏమడిగారు? సో, ఫ్యాబ్రిక్స్ అనేటువంటివి ఏవైతే హ్యాండ్లూమ్‌లో తయారు చేస్తున్నారో, అవి పవర్ లూమ్స్‌లో తయారయ్యే వాటికంటే చీపరా? లేకపోతే కాస్ట్‌లియరా? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? అనేసి అడిగారనమాట ఆయన టీచర్. దానికి ఏం చెప్తున్నారంటే, "యెస్, ఎ వెరీ గుడ్ క్వెషన్ సార్. సార్ మీరు చాలా మంచి క్వెషన్ అడిగారు సార్. ఇండీడ్." ఇండీడ్ అంటే నిజానికి వీవింగ్ ఫ్యాబ్రిక్ ఆన్ ఏ హ్యాండ్లూమ్ ఈజ్ మోర్ ఎక్స్‌పెన్సివ్ థాన్ దట్ ఆఫ్ ఏ పవర్ లూమ్. అంటే మనము ఫ్యాబ్రిక్‌ని పవర్ లూమ్‌లో తయారు చేసేది చీప్‌గా వచ్చేస్తుంది. కానీ హ్యాండ్లూమ్‌లో తయారు చేసేది చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. ఎందుకని అంటే ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. ఎందుకంటే అంటే హ్యాండ్లూమ్‌లో తయారు చేయడం అనేటువంటిది ఒక ఆర్ట్. పీపుల్ షుడ్ హావ్ ఎ టేస్ట్ ఆఫ్ వేరింగ్ దీస్ క్లోత్స్. సో, ఎవరైతే మంచి టేస్ట్ ఉంటుందో, మంచి డ్యూరబిలిటీ తోటి, డిఫరెంట్‌గా మంచి డిజైన్స్ తోటి క్లాత్స్ వేసుకోవాలి అనుకుంటారో, అలాంటి వాళ్ళు మాత్రమే ఎక్స్‌పెన్సివ్ అయినా కానీ, ఈ చేనేత వస్త్రాలని ప్రిఫర్ చేస్తారు. ఇట్ హాస్ ఎ రిచ్ అపియరెన్స్. ఎవరైతే ఈ శారీస్‌ని, ఈ చేనేతతో తయారు చేసినటువంటి బట్టలను వేసుకుంటారో, వాళ్ళు నిజంగా అపియరెన్స్ అనేది చాలా రిచ్‌గా ఉంటుంది. ద క్వాలిటీ ఆఫ్ వర్క్ డన్ బై ద వీవర్స్ అండ్ ద పెయిన్ ద వీవర్స్ టేక్ ఫర్ వీవింగ్ ఏ శారీ కీప్ ద లవ్ ఫర్ అవర్ మంగళగిరి ఫ్యాబ్రిక్ హి ఎక్స్‌ప్లెయిన్డ్. అంతేకాకుండా ఏదైతే కష్టపడతారో వాళ్ళు ద పెయిన్ ద వీవర్స్ టేక్ ఫర్ వీవింగ్ అంటే ఎంత కష్టపడి చేస్తారో, ఇంకా వాళ్ళంత మనసు పెట్టి కూడా చేస్తారు. సో, ఎప్పుడైతే అంత కష్టపడి, అంత మనసు పెట్టి చేస్తారో క్వాలిటీ అనేది చాలా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. అంత క్వాలిటీ మీకు పవర్ లూమ్స్‌లో రాదు. కేవలం హ్యాండ్లూమ్స్‌లో మాత్రమే అంత క్వాలిటీ వస్తుంది. కాబట్టే మంగళగిరి ఫ్యాబ్రిక్‌కి అంత పేరుంది. సో, కాస్ట్ పరంగా చూస్తే సో, కొంచెం ఎక్కువే ఉంటుంది. కానీ డ్యూరబిలిటీ, ఇంకా క్వాలిటీ, ఇంకా ఆ రిచ్ అపియరెన్స్, ఆ డిజైన్స్ ఇవన్నీ కూడా దేంట్లో దొరకవు అంటే పవర్ లూమ్ మిల్స్ ద్వారా తయారైనటువంటి బట్టలకి ఉండదనమాట. కానీ ఈ హ్యాండ్లూమ్స్ ద్వారా తయారైనటువంటి వాటికి చాలా డ్యూరబిలిటీ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇంకా వాళ్ళు చాలా మనసు పెట్టి చాలా నీట్‌గా తయారు చేస్తారనమాట. ఈవెన్ ఎడ్జెస్ కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇంకా డిజైన్స్ అన్నీ కూడా చాలా వండర్‌ఫుల్‌గా ఉంటాయి.
Enthusiastically, we asked him, Sir, how many people have to work for weaving a saree? How long does it take to complete a saree? సో, చాలా ఎంతూసియాస్టిక్ తోతే వాళ్ళందరూ అడిగారు స్టూడెంట్స్ ఏమని అడిగారంటే, "సార్ ఎంతమంది మనుషులు అవసరమవుతారు ఒక శారీ నేసేదానికి? ఇంకా ఒక శారీ కంప్లీట్ అయ్యేదానికి ఎన్ని రోజులు పట్టొచ్చు?" అనేసి అడగడం జరిగిందనమాట. దానికి అతను కొంచెం నవ్వుతూ ఏం చెప్పాడంటే, "5-6 పర్సన్స్ హావ్ టు వర్క్ ఇన్ ఈచ్ స్టేజ్." ప్రతి స్టేజ్‌లో గూడా ఎంతమంది అవసరమవుతారు? 5-6 మెంబర్స్ అవసరమవుతారు. ఇంకా ద లెంత్ ఆఫ్ వాప్ ఈజ్ అరౌండ్ 25 మీటర్స్ లాంగ్. సో, వాప్ యొక్క లెంత్ ఎంతుంటుంది? 25 మీటర్స్ లాంగ్ ఉంటుంది. విచ్ కెన్ మేక్ 4 శారీస్ ఎట్ ఎ టైమ్. సో, ఆ 25 మీటర్స్ తోటే ఎన్ని శారీస్ తయారు చేయొచ్చు? 4 శారీస్‌ని తయారు చేయొచ్చు. దిస్ రిక్వైర్స్ అప్రాక్సిమేట్‌లీ 10 డేస్. సో, ఎన్ని డేస్ పడుతుంది? ఒక 10 డేస్ పడుతుంది. ఇట్ మీన్స్ ఇట్ టేక్స్ 2-3 డేస్ ఫర్ ఎ సింగిల్ శారీ. ఒక్క శారీ తయారు కావాలి అంటే అంటే ఈ పిట్ లూమ్స్‌ని ఉపయోగించి 2-3 డేస్ పడుతుంది. అదే పవర్ లూమ్స్‌లో అయితే అంత టైం పట్టదనమాట. చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. అంటే ఒక హాఫ్ డే కూడా ఒక శారీ అనేటువంటిది అది నేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఇంత క్వాలిటీ అనేది ఉండదు. ఇంతమంది మనుషులు కూడా అవసరం లేదు. అందుకనే ఆ పవర్ లూమ్స్ ద్వారా తయారయ్యేటువంటి వాటికి కొంచెం చీప్‌గా రావడం అనేది జరుగుతుందనమాట. చూడండి. ఇవి ద బెస్ట్ పిక్చర్స్. శారీస్‌కి మనం చూసినటువంటి నిజాం బోర్డర్ అనేసి చెప్పాం కదా! దిస్ ఈజ్ కాల్డ్ నిజాం బోర్డర్. చాలా వండర్‌ఫుల్‌గా ఎక్కడ గాని చూసారా? ఎడ్జెస్ కూడా ఎంత నీట్‌గా ఉన్నాయో. సో, ఇవన్నమాట శారీస్. Not knowing how we can repay his services, as he is the source of learning the facts of weaving, we expressed our heartfelt థ్యాంక్స్ టు హిమ్ బిఫోర్ లీవింగ్ మంగళగిరి. సో, మంగళగిరి లీవ్ చేసే ముందు మేము మా యొక్క హార్ట్‌ఫెల్ట్ థ్యాంక్స్ అతనికి చెప్పాము. హార్ట్‌ఫెల్ట్ థ్యాంక్స్ అంటే సిన్సియర్ థ్యాంక్స్‌ని అతనికి చెప్పాము. ఎందుకంటే అతను మాకు చూపించినటువంటి సర్వీస్ కానీ, ఇంకా ఆ ఫ్యాక్ట్స్ అన్ని గురించి చెప్పడం కానీ నిజంగా చాలా వండర్‌ఫుల్‌గా చెప్పాడనమాట. Around 5,000 weavers are working in the Mangalagiri textiles industry in a population of 80,000. సో, 80,000 ఫ్యామిలీస్ ఉంటే మంగళగిరిలో అందులో 5,000 వీవర్స్ వచ్చేసి ఏం చేస్తున్నారు? సో, కేవలము ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. మంగళగిరి హాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్. సో, వరల్డ్ టెక్స్టైల్ మ్యాప్‌లో మంగళగిరికి ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ద హ్యాండ్లూమ్ శారీస్ అండ్ ద డ్రెస్ మెటీరియల్స్ ఓవెన్ హియర్ ఆర్ వరల్డ్ ఫేమస్. సో, ప్రపంచం మొత్తానికి కూడా ఫేమస్ అనమాట ఈ మంగళగిరి అనేటువంటిది. సో, ఇక్కడ తయారైనటువంటి శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్స్ కానీ, ఇంకా ఏం చేస్తారు అంటే ఫారెన్‌కి కూడా వాటిల్ని ఏం చేస్తారు? ఎక్స్‌పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారా ఒక డ్రెస్ మెటీరియల్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, చాలా నీట్‌గా ఎంత బాగుందో చూసారా? ఇంకా కలర్ కాంబినేషన్ కూడా వండర్‌ఫుల్‌గా డిజైన్స్ చూసారా? జియోమెట్రిక్ డిజైన్స్ అనేసి ఇలా ఉంటుందనమాట. The weavers face many problems in the textile industry. They face tough competition, change in fashions, trends, scarcity of raw materials, and the involvement of middlemen. However, the traditional value of handloom fabric is increasing for their uniqueness. Handloom fabrics thus has a lot of global demand because of its artistic appeal. సో, వీవర్స్ అనేటువంటి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటారు ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో. ఏం ప్రాబ్లమ్స్ అంటే దే హావ్ టు ఫేస్ టఫ్ కాంపిటీషన్. సో, వాళ్ళకి చాలా టఫ్‌గా ఉంటుందన్నమాట కాంపిటీషన్ అనేది. ఇంకా దే చేంజ్ ఇన్ ఫ్యాషన్. ఫ్యాషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటుంది. కొత్త కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఇంకా రా మెటీరియల్ అనేది స్కార్సిటీ అవుతుంటుందన్నమాట. సో, స్కార్సిటీ అంటే ఏంటి? లెస్ అవైలబిలిటీ. అంటే వాళ్ళ కాటన్ కావచ్చు, ఇంకా వాళ్ళు వేసుకునే డైయింగ్ కలర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా తక్కువ అవైలబిలిటీలో ఉంటాయన్నమాట. ఇంకా ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మిడిల్ మెన్. అంటే వీళ్ళు తయారు చేసిన తర్వాత దాన్ని అమ్మేదానికి వీళ్ళకి సరైనటువంటి సౌకర్యాలుండవు. అందువల్ల మిడిల్ మెన్ అంటే మధ్యవర్తులు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర నుంచి కొంచెం తక్కువ కాస్ట్ కొనుక్కొని వాళ్ళు షాప్స్‌కి ఎక్కువ కాస్ట్‌కి అమ్ముకోవడం జరుగుతుంది. షాప్ వాళ్ళు ఇంకా ఎక్కువ కాస్ట్‌కి అమ్ముకోవడం అనేది జరుగుతుందనమాట. అంటే ఈ సిస్టమ్‌ని మనం మిడిల్ ట్రేడింగ్ సిస్టమ్ అనేసి కూడా అంటుంటాము. అంటే మిడిల్ మెన్ ఎక్కువగా లాభం పొందుతారు. సో, కస్టమర్ నష్టపోతాడు. అలాగే తయారు చేసిన వాళ్ళు నష్టపోతుంటారనమాట. అలాగే ఈ వీవర్స్ చాలా నష్టపోతున్నారు. హౌఎవర్ ద ట్రెడిషనల్ వాల్యూ ఆఫ్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ దేర్ యూనిక్‌నెస్. ఏదేమైనప్పటికీ
ఈ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ అనేటువంటి దానికి ఒక ట్రెడిషనల్ వాల్యూ ఉంది. సో, అది తన యొక్క యూనిక్‌నెస్ అంటే వేరే వాటితో కంపారిజనే ఉండదనమాట. అలాంటి దాంట్లో మనకి ఈ మంగళగిరి ఫ్యాబ్రిక్ అనేది ఫస్ట్ నిలుస్తుంది. హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ థస్ హాస్ ఎ లాట్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆర్టిస్టిక్ అప్పీల్. సో, దీనికున్నటువంటి కళాత్మకమైనటువంటి అప్పీల్‌కి అంటే బ్యూటిఫుల్ అపియరెన్స్‌కి వరల్డ్ మొత్తం కూడా ఈ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్‌కి డిమాండ్ అనేది ఉందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనము ఈ లెసన్‌ని కంప్లీట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా డీటెయిల్డ్‌గా ఇంకా చాలా నంబర్ ఆఫ్ మీనింగ్స్ అనేవి చూస్తూ మనము దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. ద వీవింగ్. ఓకే. వీవింగ్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ద ఆర్ట్ ఆఫ్ వీవింగ్ అనేటువంటి లెసన్‌ని కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు గ్లోసరీని చూద్దాం. ఫ్యాబ్రిక్, క్లాత్ ఆర్ అదర్ మెటీరియల్, ఆక్యుపేషన్, ఏ జాబ్ ఆర్ ప్రొఫెషన్, మైగ్రేషన్, మూవ్‌మెంట్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ అంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్‌కి వలస వెళ్ళడాన్ని మైగ్రేషన్ అంటారు. హ్యాంక్ అంటే కాయిల్ ఆర్ యార్న్ బండిల్. వాప్ అంటే వర్టికల్ థ్రెడ్ అంటే పొడవుగా ఉంటుంది కదా! 25 మీటర్స్ అలా ఉంటుందని చెప్పాం కదా! దాన్ని వాప్ అంటారు. వెఫ్ట్ అంటే హారిజాంటల్ థ్రెడ్ అంటే అడ్డంగా ఆ వర్టికల్ థ్రెడ్‌కి అడ్డంగా అల్లేటువంటి ఒక థ్రెడ్‌ని వెఫ్ట్ అనేసి అంటారనమాట. పర్న్ అంటే రాడ్ ఆన్ టు విచ్ వెఫ్ట్ థ్రెడ్ ఈస్ వూండ్ ఫర్ యూజ్ ఇన్ వీవింగ్. అంటే వెఫ్ట్ థ్రెడ్‌ని చుట్టుకుంటూ వెళ్ళేటువంటి రాడ్‌ని పర్న్ అనేసి అంటారు. రేడియన్స్ అంటే షైనింగ్ అనేసి చెప్పుకోవచ్చు. ఎక్స్‌టెన్షన్ అంటే స్ట్రెచింగ్ ఔట్. నాటింగ్ అంటే టైయింగ్. ఎంథూసియాజం అంటే ఇంట్రెస్టింగ్. ఎవిడెంట్‌లీ అంటే సీమ్ టు బి అండర్‌స్టూడ్. ఇంకా డ్యూరబిలిటీ అంటే పర్మనెన్స్ అంటే ఎంతకాలం మన్నిక ఉంటుంది అంటారు కదా! దాన్ని డ్యూరబిలిటీ అంటారు. జియోమెట్రికల్ అంటే డెకరేటెడ్ విత్ రెగ్యులర్ లైన్స్ ఆర్ షేప్స్. డిస్టింగ్విష్ అంటే డిఫరెన్షియేట్ ఆర్ ఐడెంటిఫై. డాబీ అంటే ఒక మెకానిజం ఉంటుందని చెప్పాను కదా! లూమ్‌కి అటాచ్ చేయబడి అంటే మగ్గానికి అటాచ్ చేయబడినటువంటి ఒక స్పెషల్ మెకానిజం ఉంటుంది కదా! దీని ద్వారానే డిజైన్స్ అన్నీ కూడా నేసేటప్పుడు రావడం జరుగుతుందనమాట. ఎక్స్‌పెన్సివ్ అంటే కాస్ట్‌లీ. సో, ఇదంతా కూడా మనకి గ్లోసరీ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్ చూద్దాం. ఇక్కడ మనకి 5 క్వెషన్స్ ఇచ్చారు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ అనేసి మనం చూద్దాం ఇది. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మంగళగిరి శారీ? మంగళగిరి శారీ యొక్క స్పెషాలిటీ ఏంటి? అనేసి అడిగారు. ద మంగళగిరి శారీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్. సో, ఈ మంగళగిరి శారీస్ అన్నీ కూడా దేని ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి? హ్యాండీక్రాఫ్ట్ వీవింగ్ అంటే హ్యాండ్ మేడ్ అనేటువంటిది జరుగుతుంది. దే ఆర్ కలర్‌ఫుల్, డిజైన్స్ ఆర్ యూనిక్ అండ్ డ్యూరబుల్. ఈ మంగళగిరి శారీస్ అనేటువంటివి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. సో, డిజైన్స్ అనేవి చాలా యూనిక్‌గా ఉంటాయి. ఇంకా చాలా డ్యూరబిలిటీ అనేది ఆ శారీస్‌కి ఉంటుంది. అదే వాటి యొక్క స్పెషాలిటీ. ఓకే. ఎక్స్‌ప్లెయిన్ వాట్ ద వాప్ అండ్ ద వెఫ్ట్ ఆర్. అసలు వాప్ అంటే ఏంటి? వెఫ్ట్ అంటే ఏంటి? అనేది మనం ఇప్పుడు చూద్దాం. వాప్ అండ్ వెఫ్ట్ ఆర్ 2 బేసిక్ కాంపోనెంట్స్ యూజ్డ్ ఇన్ వీవింగ్ టు టర్న్ థ్రెడ్ ఆర్ యార్న్ టు ఫ్యాబ్రిక్. అంటే ఈ వాప్ అనేటువంటిది, వెఫ్ట్ అనేటువంటిది ఒక 2 బేసిక్ థింగ్స్ అనమాట. అంటే 2 కూడా థ్రెడ్సే. దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే, థ్రెడ్‌ని ఒక బట్టలాగా తయారు చేసేదానికి ఉపయోగించేవే ఈ వాప్ అండ్ వెఫ్ట్. వాప్ అనేటువంటిది వర్టికల్ థ్రెడ్ అంటే పొడవుగా 25 మీటర్స్ అలా ఉండేదాన్ని వాప్ అనేసి అంటారు. వెఫ్ట్ అనేది హారిజాంటల్ థ్రెడ్ అనమాట. అంటే అడ్డంగా ఉండేదాన్ని హారిజాంటల్ థ్రెడ్ అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వెషన్. వై డు ద వీవర్స్ పెర్ఫార్మ్ స్ట్రీట్ సైజింగ్? అసలు స్ట్రీట్ సైజింగ్ ఎందుకు చేస్తారు వీవర్స్? వీవర్స్ పెర్ఫార్మ్ స్ట్రీట్ సైజింగ్ టు స్ప్రే స్టార్చ్ అండ్ బ్రష్ ఫాలోడ్ బై డైయింగ్ టు గెట్ ఇట్ రెడీ టు వీవ్. సో, వీవర్స్ ఎందుకు చేస్తారు అంటే స్ట్రీట్ సైజింగ్ అనేది స్టార్చ్‌ని అంటే గంజి లాంటి దానికి బాగా పట్టించి, దాన్ని బాగా బ్రష్ చేసి, తర్వాత అది ఎండిన తర్వాత వాళ్ళు బట్టను నేయడం అనేటువంటి దానికి రెడీ చేయడాన్నే ఈ స్ట్రీట్ సైజింగ్ అనేసి అంటారు. వాట్ ప్రాబ్లమ్స్ డు ద వీవర్స్ ఆఫ్ మంగళగిరి ఫేస్? సో, మంగళగిరిలో ఉన్నటువంటి వీవర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నారు? ద వీవర్స్ ఫేస్ ద ప్రాబ్లమ్స్ లైక్ టఫ్ కాంపిటీషన్, ట్రెండ్స్, స్కార్సిటీ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మిడిల్ మెన్. సో, చాలా టఫ్ ప్రాబ్లమ్స్‌ని, కాంపిటీషన్‌ని ఫేస్ చేస్తున్నారు. ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి. స్కార్సిటీ ఆఫ్ రా మెటీరియల్ అంటే ఈ కాటన్, జరీ ఇలాంటివన్నీ కూడా రా మెటీరియల్ అని చెప్పొచ్చు.
వాటికి స్కార్సిటీ ఎక్కువైపోతుందనమాట. అంటే దొరకడం లేదు అది సరిగ్గా. అండ్ ద ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ మిడిల్ మెన్. సో, ఇందాక చెప్పుకున్నాం కదా! సో, మధ్యవర్తులు మధ్యలో వీళ్ళ దగ్గర నుంచి తక్కువ కొని ఎక్కువ కాస్ట్‌కి షాప్స్‌కి అమ్మడం అనేది కూడా జరుగుతూ ఉంటుందనమాట. ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ఆర్ ద హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఎక్స్‌పెన్సివ్? వై? సో, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అనేటువంటివి చాలా ఎక్స్‌పెన్సివా? ఎందుకు? అనేసి అడుగుతున్నారు. యెస్. ద హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఎక్స్‌పెన్సివ్. సో, హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఎక్స్‌పెన్సివ్. ఎందుకని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎన్ ఆర్ట్. అది ఒక కళ. అంతే కాకుండా ఇట్ హాస్ రిచ్ అపియరెన్స్. సో, అవి చాలా రిచ్ అపియరెన్స్‌నిస్తాయి. ఇట్ హాస్ యూనిక్ క్వాలిటీ. చాలా మంచి క్వాలిటీ అనేది దానికుంటుంది. అండ్ 5-6 పర్సన్స్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ స్టేజ్. సో, ఈ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ తయారు చేసేదానికి 5-6 పర్సన్ ప్రతి స్టేజ్‌లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. మరి ఇంత పెయిన్‌ని వాళ్ళు భరిస్తున్నప్పుడు వాటి యొక్క ఎక్స్‌పెన్స్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంకా డ్యూరబుల్‌గా కూడా ఉంటాయి కాబట్టి. ఓకేనా? సో, మనం ఈ విధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్‌లో ఏ అంటే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వెషన్స్‌ని కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? అరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్ అండ్ రైట్ దెమ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఒక 5 లైన్స్ ఇచ్చారు. వీటిల్లో ఫస్ట్ ఏమొస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది అనేసి మనం ఇక్కడ రాయాలన్నమాట. ముందుగా ఒకసారి వీటిని చదువుదాం. ద యార్న్ ఈస్ కెప్ట్ ఇన్ ద సన్‌లైట్ ఫర్ డైయింగ్. The street sizing process is done to make the thread thick and strong. The yarn is boiled and sent for dyeing. The yarn is rolled on an iron rod and fixed on a loom to weave. The yarn bundles are placed on a spinning wheel. చూద్దామా? ముందుగా ఏమొస్తుంది చెప్పండి? మీరు గెస్ చేయండి. ముందుగా థర్డ్ వన్ వస్తుంది. ద యార్న్ ఈస్ బాయిల్డ్ అండ్ సెంట్ ఫర్ డైయింగ్. ముందుగా యార్న్‌ని బాయిల్ చేసి తర్వాత దాన్ని డైయింగ్‌కి పంపుతారు. నెక్స్ట్ ఫస్ట్ వస్తుంది. ద యార్న్ ఈస్ కెప్ట్ ఇన్ ద సన్‌లైట్ ఫర్ డైయింగ్. సో, ఫస్ట్ దాన్ని ఏం చేస్తారు ఆ తర్వాత సన్‌లైట్‌లో పెడతారనమాట డైయింగ్ చేసే ముందు. తర్వాత ఏం చేస్తారు? ద యార్న్ బండిల్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ స్పిన్నింగ్ వీల్. స్పిన్నింగ్ వీల్ పైన ఆ యార్న్ బండిల్స్ అన్నిటిని కూడా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ దట్ స్ట్రీట్ సైజింగ్ ప్రాసెస్ ఈస్ డన్ టు మేక్ ద థ్రెడ్ థిక్ అండ్ స్ట్రాంగ్. సో, థిక్‌గా, స్ట్రాంగ్‌గా తయారయ్యేదానికి ఆ స్ట్రీట్ సైజింగ్ అనేటువంటి ప్రాసెస్‌ని చేయడం జరుగుతుంది. లాస్ట్‌గా ద యార్న్ ఈస్ రోల్డ్ ఆన్ యాన్ ఐరన్ రాడ్ అండ్ ఫిక్స్డ్ ఆన్ ఎ లూమ్ టు వీవ్. ఓకేనా? ఫైనల్‌గా ఆ లూమ్‌కి ఫిక్స్ చేసి ఒక ఐరన్ రాడ్‌కి కట్టేసి నేత నేసేదానికి రెడీ చేస్తారనమాట. కాబట్టి ద ఆర్డర్ ఏమవుతుంది? 3, 1, 4, 2, 5 ఇది ఆర్డర్ అనమాట. 3, 1, 4, 2, 5 సో, దాన్నే మనం ఇక్కడ సెంటెన్సెస్ కూడా రాసేసాము. ఓకేనా? సో, దీనికి కూడా మనం ఆన్సర్స్ అనేటువంటివి చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇక్కడ సి అనేసి ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ సే వెదర్ దే ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సో, వీటిని చదివి మనము అవి ట్రూనా ఫాల్స్ అనేది రాయాలి. ఆ తర్వాత రాసిన తర్వాత వాటిని కరెక్ట్ చేస్తూ ఇక్కడ రాయాలనమాట. ఇక్కడ 5 ఇచ్చారు కదా అనేసి 5 రాంగ్ అనుకోవద్దండి. ఇక్కడ 5 ఇచ్చారు అంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేసేదానికి అట్లా ఇస్తారంతే. ఓకేనా? రైట్. పవర్ లూమ్స్ ఆర్ మోర్ ఎక్స్‌పెన్సివ్ థాన్ హ్యాండ్ లూమ్స్. ఇక్కడ శారీస్ అనేసి, ఫ్యాబ్రిక్స్ అనేసి అడగలేదు వాళ్ళు. ఏమడిగారు? పవర్ లూమ్స్ అన్నారు. అంటే మరమగ్గాలు మెషిన్‌లతో ఉండేటువంటి ఆ మరమగ్గాలు అనేటువంటివి హ్యాండ్లూమ్స్ కంటే ఎక్స్‌పెన్సివా కాదా? ఎక్స్‌పెన్సివే ట్రూ. వాటి ద్వారా తయారైనటువంటి బట్టలు చీప్. కానీ ఆ హ్యాండ్లూమ్స్ చీపర్. బట్ పవర్ లూమ్స్ అనేవి కాస్ట్‌లీ. కానీ పవర్ లూమ్ ద్వారా తయారైనటువంటి ఫ్యాబ్రిక్ అనేది చీపర్. బట్ హ్యాండ్లూమ్స్ ద్వారా తయారైనటువంటి ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్‌పెన్సివ్. అర్థమైందా? రెండిటి డిఫరెన్స్. యెస్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పవర్ లూమ్స్ ఫ్యాబ్రిక్ అని ఇచ్చుంటే ఇది ఫాల్స్ అయిపోయిండేది. కానీ ఇక్కడ పవర్ లూమ్స్ అన్నారు. అంటే ఆ మెషినరీ అన్నమాట. అది హ్యాండ్లూమ్స్ మెషినరీ కంటే ఎక్స్‌పెన్సివ్. కాబట్టి ట్రూ అని ఇచ్చాం. ఓకేనా? వాప్ అండ్ వెఫ్ట్ ఈజ్ యాన్ ఇంటర్లేసింగ్ మెథడ్ ఆఫ్ వీవింగ్. కరెక్ట్. ఇవి 2 కూడా ఇంటర్లేస్ అవుతాయి. అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లేస్ అవుతూ వీవింగ్ అనేది తయారవుతుందన్నమాట. ట్రూ. వాప్ రెఫర్స్ టు హారిజాంటల్ థ్రెడ్ ఆన్ ఓవెన్ క్లాత్. సో, వాప్ అనేది హారిజాంటల్ థ్రెడ్ ఆన్ ఓవెన్ క్లాత్ అనేది రాంగ్. ఓకే. హారిజాంటల్ కాదు. ఇది వర్టికల్ అవుతుంది. సో, వెఫ్ట్ అనేది హారిజాంటల్ అవుతుంది. కాబట్టి ఫాల్స్. నిజాం బోర్డర్ ఈజ్ ఏ యూనిక్ ఫీచర్ ఆఫ్ మంగళగిరి శారీ. నిజమే అది కదా! కరెక్ట్. కాబట్టి ట్రూ. మంగళగిరి ఈజ్ ఏ స్మాల్ టౌన్ ఇన్ విజయవాడ డిస్ట్రిక్ట్. విజయవాడ డిస్ట్రిక్ట్ అది అసలు కాదు. ఇంకా స్మాల్ టౌన్ అసలే కాదు. కాబట్టి ఇది ఫాల్స్ అనమాట. సో, మనకి 2 ఫాల్స్ వచ్చాయి. థర్డ్ వన్ అండ్ ఫిఫ్త్ వన్. వాటిని కరెక్ట్ చేసేద్దాం. ముందుగా థర్డ్ వన్.
వెఫ్ట్ రెఫర్స్ టు హారిజాంటల్ థ్రెడ్స్ ఆన్ ద ఓవెన్ క్లాత్. సో, నాట్ వాప్, వెఫ్ట్ అనేటువంటిది హారిజాంటల్ థ్రెడ్స్. ఇంకా మనకి ఫిఫ్త్ వన్. సో, ఫిఫ్త్ వన్‌ని మనం చేసేద్దాం. సో, మంగళగిరి ఈజ్ ఏ ఫేమస్ టౌన్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. సో, మంగళగిరి అనేది గుంటూరు డిస్ట్రిక్ట్‌లో ఒక ఫేమస్ ప్లేస్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో, ఇక్కడితో ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో అనేది కూడా నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం వొకాబులరీ, గ్రామర్ అవన్నీ కూడా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకే. మీకందరికీ కూడా చాలా క్లియర్‌గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.